ఈ రోజు కుమతి నివార సుమతి కేసంగి గురించి తెలుసుకుందాం. హనుమంతుడు పక్కన ఉంటే ఎవ్వరూ ఓడిపోరు. ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు కాబట్టి ధర్మం కూడా ఎప్పుడు హనుమంతుడి వైపే ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా పక్కన ఉన్నా కూడా మనకి నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడ కూడా సుగ్రీవుడికి వాలి అట్లాంటి వాడు. హనుమంతుడు సుగ్రీవుడి జీవితంలోకి పిలవకుండానే వచ్చాడు. హనుమంతుడి గురువైన సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుని రక్షించమని గురుదక్షిణగా హనుమంతుడిని పంపించాడు. వాలి సుగ్రీవుడి తల మీద 12 సార్లు రోజు తన్నేవాడు. సుగ్రీవుడు రిషిముఖ పర్వతం మీద ఉండేవాడు. మాతంగి రిషి ఇచ్చిన శాపం వల్ల వాలి ఆ కొండ మీద అడుగు పెట్టలేడు. అయినా కూడా రోజు గాల్లో ఎగురుకుంటా వచ్చి సుగ్రీవుడిని తన్నేవాడు. రోజు ఇలాగే జరుగుతుంది. హనుమంతుడు సుగ్రీవుడి జీవితంలోకి రాగానే వాలి తన్నటానికి వచ్చినప్పుడు హనుమంతుడు వాలి కాలు పట్టుకుని కొండ మీదకి తీసుకువెళ్ళటానికి ట్రై చేశాడు. కానీ వాలి ఆ కొండని ముట్టుకున్నా కూడా మాతంగి మహర్షి ఇచ్చిన శాపం పనిచేస్తది. అప్పుడు వాలి హనుమంతుడిని ఎంతో బతిమాలండు, మళ్ళీ సుగ్రీవుడి జీవితంలోకి అడుగుపెట్టను అని. అప్పటి నుంచి హనుమంతుడు సుగ్రీవుడి సేవలో ఉండేవాడు. సుగ్రీవుణ్ణి అన్ని వేళలా కాపాడుతూ సరైన దిశ చూపించాడు. అప్పటి నుంచి హనుమంతుడు రామాయణంలోకి ప్రవేశించాడు. అధర్మం వైపు ఉన్న వాళ్ళని నాశనం చేసి ధర్మం వైపు ఉన్న వాళ్ళని కాపాడుతాను అని హనుమంతుడు నిశ్చయం చేసుకున్నాడు. అందుకే కుమతి నివార సుమతి కేసంగి. అధర్మం వైపు నాశనం చేస్తూ ఎప్పుడు ధర్మం వైపు ఉంటానని దీని అర్థం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, వాలి కొండ మీద అడుగు పెట్టకుండా శాపం ఇచ్చింది ఎవరు? కామెంట్ బిలో. తరువాత కంచనబరణ విరాజ సువేష గురించి తెలుసుకుందాం.